ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, దీనులను ఉన్నత స్థలములలో ఆయన పెడతారంట. ఈరోజు నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత, నువ్వెంత దీనస్థితిలో ఉన్నా సరే నిన్ను ఉన్నతమైన స్థలంలో నీ తండ్రి పెడతాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. బహుశా ఈరోజు కొన్ని పరిస్థితులు నీకన్నా ఉన్నతంగా కనిపించవచ్చు, వాటిని నీవు జయించలేవు అన్న భ్రమలో నువ్వు ఉన్నావేమో, కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన స్థలముల్లో నేను ఉంచాలని ఆయనకి ప్రణాళిక ఉందంట. ఆమెన్. నువ్వు ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ఉండి తగ్గించుకుని నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగిస్తావో అంతకంతకు కూడా నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమెన్. చాలామందికి కనుచూపు మేరలో కూడా ఆనందము సంతోషము లేని పరిస్థితుల మధ్య ఉన్నారు. ఈరోజు వారందరితో కూడా దేవాతి దేవుడు చెప్తూ ఉన్నారు, ఉన్నతమైన స్థలములలో ఆయన పెట్టబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధి నుంచి వస్తున్న ఈ వాగ్దానము ఈరోజు నీ జీవితంలో నెరవేరాలని బలమైన ప్రార్థన చేసేవానిగా ఈరోజు నువ్వు ఉండాలి. ఆయన అంటున్నారు చూడండి, మనం చూస్తే గనక దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దుఃఖములో ఉన్నావా? ఈరోజు బాధలో పడిపోయి ఉన్నావా? కూరుకుపోయి ఉన్నావా శ్రమల నిండానే? ఈరోజు ప్రభు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? క్షేమమునకు నడిపిస్తారట. ఆమెన్. క్షేమమునకు దేవుడు నిన్ను లేవనెత్తుతారట. నీ చుట్టూ ఉన్న భయంకరమైన ఇబ్బందులను బట్టి నువ్వు దుఃఖపడడం కాదు. ఇదిగో నీ దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ ఇబ్బందుల నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ అవమాన నిందల నుంచి క్షేమమునకు దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నారు. ఆమెన్. బహుశా నువ్వు అనుకోవచ్చు, నాకే ఎందుకు వచ్చింది రోగం, నాకే ఎందుకు వచ్చింది కష్టం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది దేవుని మహిమ కొరకు జరుగుతుందేమో నీ జీవితంలో. ఈరోజు ఆ పరిస్థితి నుంచి, ఆ శ్రమల నుంచి దేవుడు నిన్ను క్షేమమునకు నడిపించబోతూ ఉన్నారు. ఆమెన్. భయపడొద్దు, దుఃఖపడొద్దు, నీకే వచ్చేసిందేమో అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. ఆ కష్టము ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటారు. ఆమెన్. నీ జీవితంలో ఇంకా ఎన్నో మేలు నువ్వు చూడాలి. నీ జీవితంలో ఎంతో సంతోషాన్ని నువ్వు అనుభవించాలి. అది దేవుని చిత్తమై ఉంది. ప్రతి దినము దేవుడు నిన్ను ఎందుకు ఓదారుస్తూ బలపరుస్తూ ఉన్నారో తెలుసా? నువ్వు అంతకంతకు ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్ళాలని. బహుశా నీ జీవితంలో కూడా యోబు గారి వలె నువ్వు సర్వం కోల్పోయి ఉన్నావా? ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆనాడు యోబు గారికి ఏ విధంగా అయితే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడో నువ్వు నమ్ము. దేవుడు తన మహిమతో నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో అది నీకు మేలు కలిగేటట్లు తప్పకుండా ఆయన చిత్తానుసారంగా రెండంతల ఆశీర్వాదము ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమెన్. ఒకటే గుర్తుపెట్టుకో, నీ నీతిని విడిచిపెట్టొద్దు, యథార్థతను విడిచిపెట్టొద్దు. అవి రెండు ఆశీర్వాదాన్ని నీకు తెస్తాయి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.